ఇది వేణుగానం అండి. ఇది కూడా భాగవతంలో ఒక మంచి మంచి ఘట్టం. దీనికి ముందుగా ఒక విషయం, ఒకసారట పశువులు మేత మేస్తూ 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 అలా అడవిలోకి వెళ్ళిపోయినాయి. వీళ్ళు ఒక చోట వదిలి వాళ్ళు కూర్చున్నారు. వాటిని కట్టి వేయరన్నమాట. కట్టి వేసి మనం ఎంత మంచి గడ్డి పెట్టినా వాటికి సంతోషం ఉండదట, ఫ్రీగా వదలాలట. అప్పుడు వాటికి ఇష్టమవుతుందట. అలా అలా చరిస్తూ వాటికి ఇష్టమైన ఆహారం తీసుకోవడం. అవి అట్లా కొంచెం 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 వెళ్ళిపోయినాయి అనమాట. ఎంతకు రాలేదట. గోపాలుడు కాసేపు అయినాక చూసుకుంటే అక్కడ ఒక్క ఆవు కూడా లేదట. కంగారు పడి అంత చుట్టంతా చూసుకొని వచ్చినారు. అంటే ఎంత దూరం పోవచ్చు అంతవరకు వెళ్ళినారు, ఎక్కడ కనపడలేదట. కంగారుగా వచ్చి పరమాత్మకు చెప్పినారట. కంగారు పడకండి అని చెప్పి ఒక్కో గోవును పేరు పెట్టి పిలిచినట్ట. వాళ్ళ దగ్గర ఉన్న గోవులన్నిటికీ పేర్లు ఉండేది. ఒక్కొక్క గోవును పేరు పెట్టి పిలిచినాడట. అసలు కనుచూపు మేరలో లేవు, కానీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు. తోకలా పైకి ఎత్తి పెట్టి అంబా అని అరుస్తూ పరుగు పరుగున కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చేసినాయట. వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుందట. గోపబాలులకంతా అన్నీ చూస్తున్నాయి, ఒక్కటి కూడా పక్కన ఇంకొక గోవును పట్టించుకోవట్లేదండి. అంబా అని అరుస్తూ చాలా సంతోషంగా ఆ తోకను అలా ఎత్తినట్టు ఇట్లా పైకెత్తి పరుగు పరుగున వస్తున్నాయండి. వచ్చి కృష్ణ పరమాత్మ ఎదురుగా ఇట్లా మెడ ఇలా చాపి అలా ఉన్నాయండి. ఏమి అంటే, నువ్వు మమ్మల్ని పిలిచినావు కదా, మా జన్మ ధన్యమైపోయిందని అంత ప్రేమగా చూస్తున్నాయంట అన్ని ఆవులు. కృష్ణుడుగా అన్ని ఒక ఆర్డర్లో అలా 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 నిల్చున్నాయట. అంటే అందరికి వాటన్నిటికీ స్వామి ముఖం కనిపించాయి. ఆ చూపులో అన్ని భావాలు చూపిస్తున్నాయి ఆ గోవులు. వాటికి కూడా ఈ వేణుగానం అంటే చాలా ఇష్టం అంటండి. పరమాత్మ ఎప్పుడు అక్కడ వేణుగానం చేస్తూ ఉంటాడు కదా. భాగవతంలో ఒక విశేష సందర్భంగా ఇక్కడ చెప్తున్నాడు, కానీ ఎప్పుడు ఆ పిల్లలను ఊదుతూ ఉంటాడు. అంతా కూడా మైమరచి వింటూ ఉంటాయి. ఇట్లా వాటికి పేరు పెట్టి పిలిచి అవన్నీ అక్కడికి రావడాన్ని చాలా గొప్పగా చెప్తుంది అనమాట. ఇదే రకంగా గురువాయూరులో ఏనుగులు ఉన్నాయండి. మీరందరూ గురువాయూరుకి వెళ్ళినప్పుడు చూసింటారు. మనం సాయంకాలం పూట మంచిగా గుళ్ళో స్వామి మూర్తిని ఆ ఏనుగు పైన మోస్తుందని. వాటికి ఒక మంచి ఒక ప్రదేశం కూడా ఉంది, ఎలిఫెంట్ శాంక్చురీ అంటారు. అక్కడ అన్ని ఏనుగులన్నీ ఉంటాయి. వాటికి ఆ చూసుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు పైపుతో నీళ్ళన్ని పెట్టి ఆ ఏనుగులనంతా స్నానం చేయిస్తారు. ఆ ఏనుగులన్నిటికీ కూడా పేర్లు ఉన్నాయి. కేశవ, మాధవ, జనార్దన, అట్లా వాటికి అంతా పేర్లు అన్నమాట. అవి ఎంత బాగా పలుకుతాయో అట్లా పేర్లు పెట్టి పిలిస్తే వాళ్ళు మళ్ళీ స్నానం చేయించేటప్పుడు ఇలా ఇలా ఒక్కొక్క కాలు ఇలా ఎత్తుతాయండి. అంటే ఇక్కడ నీళ్లు వేయమని, ఇక్కడ రుద్దమని, వాటికి ఒక రకమైన బ్రష్ లాంటిది పెట్టుకుంటారు. వాటితో బాగా రుద్ది స్నానం చేయిస్తారు. వాటికి కూడా అట్లా పేర్లు ఉన్నాయి. అందులో ఒక విశేషం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎవరికైనా తెలియకపోతే వాటికి పందెం అని పెడతారనమాట. ఇయర్కి ఒకసారి. అంటే ఆ ఇయర్ లో స్వామిని మోసే భాగ్యము ఏ ఏనుగైతే గెలుస్తుందో ఆ పందెంలో వాటికి ఉంటుంది. అంతమంది ఉంటారు 2 వరుసల్లో, కానీ ఇవి ఫాస్ట్ గా పరిగెత్తుతాయి. ఏదైతే తొందరగా వాటికి చెప్పిన డెస్టినేషన్ చేరుకుంటాయో ఆ ఏనుగుకు స్వామిని ఉత్సవమూర్తిని మోసే భాగ్యం వస్తుంది. అట్లా కేశవన్న ఒక ఏనుగు చాలా కాలము స్వామిని మోసిందటండి, కృష్ణ పరమాత్మ, గురువాయూర్ కృష్ణ స్వామి. అదట ఏకాదశి ఉపవాసం చేసేదటండి. ఏనుగు మాటలు ఏమీ రాని ప్రాణి, ఏమీ తెలియని ప్రాణి, అలా చేసేదట. మనిషి ఏ రకంగా సాధన చేస్తాడో ఆ ఏనుగు అలా చేసేదట. మామూలు నడకకు, అది మామూలుగా నడిచేటప్పటికి, పరమాత్మను మోసినప్పుడు దాని నడకకు చాలా తేడా కనిపించేది. ఎంతో జాగ్రత్తగా అపురూపమైన వస్తువును మోస్తే ఎట్లా వెళ్తారో అలా వెళ్ళేదటండి అది పరమాత్మను మోసిన. దాని అడుగులు, దాని హావభావాలన్నీ మారిపోయేవాడు. అంత చక్కగా అది తన లైఫ్ టైం మోసిందటండి. ఆఖరణ ప్రాణం వదిలేటప్పుడు కూడా గుడి ఎదురుగా వచ్చి స్వామికి అలా నమస్కరిస్తూ అలాగ ప్రాణం వదిలిందట.
ఒక్క రోజు కూడా దానికి ఎప్పుడైనా అనారోగ్యం అయితే వేరే ఏనుగు పైన, అంటే అంబారి అంటారు, అట్లా చేయిస్తామంటే అది అస్సలు ఒప్పుకునేది కాదండి. ఎంత బాగలేకపోయినా కూడా ప్రతిరోజు మొయ్యాలన్నమాట స్వామి. ఆ సేవ దాని లైఫ్ టైం అది వదులుకోలేదు, అంత చక్కగా చేసింది. అక్కడ టెంపుల్ అకామిడేషన్స్ ఉన్నాయండి కొంచెం వెనక వైపు. అక్కడ దాని మూర్తిని, అంటే ఆ ఏనుగు బొమ్మ అంతా పెట్టి దాని గురించి అంతా రాసి ఉన్నారు. ఏమది అంటే అక్కడ చెప్పారంట ఇది విషయం అని. అంత అంటే వీజవాటారు కదా, ఆ రకంగా దానికి అక్కడ గొప్ప స్థానం ఉందన్నమాట కేశవం. అంటే మిగిలిన కూడా అలాగే చేస్తున్నాయి, కానీ అది మాత్రము ఏ ఋషో మునో ఆ రకంగా వచ్చి స్వామికి సేవ చేసిందా అన్నంత గొప్పగా చేసేది. ఎంత పగలేకపోయినా ఇవ్వదు, అట్ట చేయాలట. ఇంకా లోపల ఉత్సవం జరిగేటప్పుడు ఒక్కొక్క ఏనుగు పైన ఎంతమంది ఎక్కుతారండి. అవి మనమంతా ఉంటాం కదా, ఎవరిని ఏమీ చేయవు. 6 మంది 7 మంది అట్లా ఆ ఏనుగుపై ఇలా ఇలా ఎక్కించుంటారండి. కూర్చునేటప్పుడు అది వంగుతుంది, అంటే ఎక్కడానికి వీలుగా చేస్తుంది తన శరీరాన్ని, అలా ఉంచుతుందండి. చాలా ఎత్తు ఉంటుంది ఆ ఏనుగు, ఎక్కలేనా అది ఇలా తగ్గుతుంది అనమాట. అంటే ఆ బ్రాహ్మణులంతా ఎక్కుతారనమాట దానిపైన. అంతటి జ్ఞానం అండి ఆ ఏనుగు. ఈ ఆవులు అట్లా పరమాత్మ పేరు పెట్టి పిలిస్తే అంబా అంబా అని పరుగు పరుగున వచ్చి మెడని ఇట్లా చాచి చూస్తున్నాయట. ఏ భావం వచ్చింది అంటే మా ధన్యమైపోయింది, నువ్వు పిలిచినావు కదా, నోటితో మమ్మల్ని పిలిచినావు, మా జన్మ ధన్యమైందని ప్రేమగా చూస్తూ ఉన్నాయండి. అట్లా ఇక్కడ మామూలుగానే కానీ చూస్తే అందరికీ ప్రేమ. ఇంకా ఆయన ఈ వేణువును పట్టుకుని ఊదే అట్లాంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రము ఇంకా చాలా అందంగా అనిపిస్తుందంటండి. ఎంత మోహ పరవశులు అయిపోయారట. ఆయన ఇక్కడ వేణుగానం స్టార్ట్ చేసిన చాలు బృందావనంలో ఇంట్లో రకరకాల పనులలో ఉన్న గోపికలందరికీ వెంటనే అనిపిస్తుందట, పరవశించి ఉంటారంట. ఎన్నోసార్లు నుంచి పరుగు పరుగున చేస్తారు, చేసే పనులు ఆపేసి వచ్చేస్తారు. వాళ్ళంతా కూడా ఋషిమునులు అన్నమాట. అంటే పరమాత్మతో కలిసి ఉండడాని కోసం, ఆయన్ని రకంగా సేవించుకోవడాని కోసం వాళ్ళు కొన్ని జన్మల తపస్సుతో ఇలా అది చెప్తూ ఉన్నారు. అంటే నువ్వు ఎట్లాంటి వాడివి అంటే పరమానందమూర్తివి, పరబ్రహ్మ స్వరూపుడివి. నిన్ను చూడడానికి ఆ గోపికలు నీ వేణాలు చేస్తూ ఉంటే నిన్ను చూస్తూ పరవశించిపోయేవాళ్ళు. ప్రకృతి కూడా పరవశించేదట. అడవి ఇట్లా రియాక్షన్ ఇచ్చింది, అక్కడున్న పశువులు పక్షులు, ఆ యమున, ఇదంతా వేణుగానానికి ఎంత మురిసిపోయింది అని ఇక్కడంతా వర్ణిస్తుంది. త్వద్వపూర్ణవకలాయ కోమలం ప్రేమ దోహమశేష మోహనం బ్రహ్మతత్వ పర చిన్ముదాత్మకం వీక్ష్య ముహురన్వహం స్త్రియ. గోపికలకు అంటే ఎప్పుడు వాళ్ళు కృష్ణుడు యశోదాదేవితో ఎట్లా ఉంటో మిగిలిన వీళ్ళందరితోనూ అలాగే ఉంటాడండి. వాళ్ళకి ఎప్పుడు కృష్ణుడి గురించే అనమాట. మొన్న చెప్పుకున్నాం మనం, ఏదైనా ఒక దుశ్శకునం కనపడింది ఫస్ట్ వెంటనే వాళ్ళు చూస్తారు ఎక్కడున్నాడు కృష్ణుడు అని. ఏదో ఒక దుశ్శకునం కనపడిందంటే ఆపొస్తుంది కృష్ణ పరమాత్మకు అని వాళ్ళ ఆలోచన, వెంటనే వెతుక్కొని. అట్లా వీళ్ళకి ఎప్పుడు కృష్ణ పరమాత్మ ఇంతే అనమాట. వాళ్ళు మాట్లాడుకున్నా ఈయన గురించే మాట్లాడుకుంటారు, ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏమైనా చెప్పినా ఈయన గురించి చెప్తారు, పని చేసుకుంటూ ఈయన చేసిన లీలల్ని గానం చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని పొద్దున్నే ఈ ఆవుల్ని మెప్పడానికి అడవికి వస్తే అది కూడా వాళ్ళ ఇష్టం కాదట. ఎందుకంటే మరి సాయంకాలం వరకు వెయిట్ చేయాలి కదా, తిరిగి వచ్చే వరకు, దానికి కాదు కదా అని అంత ఇష్టపడేవారట. అనోపగతి మప్యహర్ముఖే అంటే ఆ ముఖము చూడకుండా సేపు ఉండలేకపోయేవారట. అంటే పొద్దున ప్రారంభంలో అహహ ముఖ్య దిన ప్రారంభంలో వస్తారు ఏదో సర్ది మూట కట్టుకుని అడవికి, ఇంకా మళ్ళీ వాపసు వచ్చేది సాయంకాలం వరకు రాదు. అంత కూడా ఆయన చూడకుండా ఉండలేకపోతుంటారు. నా సేహిదే అంటే ఉండలేకపోయేవారట. అంత పరమాత్మ పైన అనురాగం అన్నమాట.
మన్మథోన్మథిత మానస క్రమాత్ వద్విలోకనరతాస్తతస్తతః గోపికాస్తనసేహిరే హరే కాననుపగతిమపర్ముఖే ఎంతసేపు ఈ గోప స్త్రీలంతా స్థితిలో ఉండట, మహానంద స్థితి అని చెప్తారనమాట. ఆ తాధ్యాత్మంతో పరమాత్మనే చూస్తుండేవాడు. ఇంకా వాళ్ళు కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఈ ఆవులన్నీ తీసుకుని మేపడానికని అడిగిస్తాడో వాళ్ళ మనసులన్నీ ఆ దారిపై ఉండిపోతాయట, ఆ దారినే చూస్తూ ఉంటారట. ఇంకా వచ్చే ముందు ఆ పిల్లను ఊదుకుంటూ వస్తాడట. అది వినిపించిందంటే చాలు వాళ్ళలో ఎక్కడ లేని చైతన్యం అటండి. ముందే ఆయన పైన మనస్సు పెట్టుకుని ఆయన్ని ఆలోచిస్తూ ఉన్నారు, ఆ దారినే చూస్తూ ఉన్నారు. మనసు అక్కడ ఇంకా వేణునాదం వినపడిందంటే ఇంకా ఆ లీలలు ముచ్చరించుకుంటూ చాలా చాలా సంతోషపడి మురిసిపోతూ ఉంటారట. కథ యాభిరే అవే చెప్పుకుంటూ ఉంటారు, కథలుగా చెప్పుకుంటూ మీరే ఆనందం కాలం గడుపుతూ ఉంటారు. ఉపకరణ అంటే వినడం అన్నమాట. దూరం నుంచి వస్తూ ఆ ఊదుకుంటూ వస్తాడట పరమాత్మ. ఆ వేణునాదం వింటే చాలు వీళ్ళు ఆయన యొక్క లీలల్ని కథలుగా చెప్పుకుంటూ ఒకరికొకరు అభిరేరే కాలం గడుపుతూ ఉండేవారట. నిర్గతే భవతి దత్త దృష్టయః త్వద్గతేన మనసా మృగే క్షణాః వేణునాదముపకర్ణ్య దూర్తః త్వద్విలాస కథయాభిరేమిరే నిర్గళికాం. ఓకే, ఆ వనానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు ఈసారి అంటే ఒక చల్లటి వృక్షపు నీడలో అక్కడికి వచ్చినాడట. వచ్చి ఆ చెట్టు దగ్గర నిల్చుకున్నాడు. ఎట్లా నిల్చుకున్నాడట అంటే త్రిభంగి అంటారు. అంటే వేణువు పట్టుకున్న కృష్ణ పరమాత్మ మూర్తిని చూస్తే 3 చోట్ల అలా వంకరగా ఉన్నట్లు ఉంటుందండి. వంకర అంటే అట్లా వంగి ఉంటాడు. వ్యత్యస్త పాదము అంటారు. అంటే కుడి పాదం ఎడమ పాదంపై ఇలా ఆనించి పెట్టి ఉంటాడు. నడుము దగ్గర వేణువు పట్టుకుంటాడు కాబట్టి అక్కడ కొంచెం అలా తర్వాత మెడ దగ్గర ఆ 3 చోట్ల అట్లా ఉంటుంది. అంటే వయ్యారంగా నిల్చుకొని ఆ వేణువుని చిలో పట్టుకుని ప్రత్యపూరయ అంటే పూరించడానికి మొదలు పెడతాడు. ఒక చల్లని చెట్టు నీడలోకి వచ్చి ఆ రంగా త్రిభంగి రూపంలో నిల్చుకొని ఆ వేణువును తీసుకొని పూరి మొదలు పెడతాడట. కర్ణనాంతమితవాన్ భవాన్ అపి స్నిగ్ధ పాద పతలే మనోరమే పాదమాస్థితః ప్రత్యపూరయత వేణునాళికాం. ఈయన వేణునాథ్ మొదలు పెడుతుంటే పైన వెళ్లే దేవతా సమూహాలు ఉంటాయి కదా, వాళ్ళంతా కూడా అవన్నీ ఆగిపోయేవట. వాళ్ళ వాహనాలు అవన్నీ ఆగిపోయేవట. ఆ దేవతా స్త్రీలంతా కూడా అలాగే చూస్తూ ఉండిపోయేవారట. పరమాత్మ యొక్క వేణునాదాన్ని ఆయన్ను చూస్తూ ఆ వేణునాదం అంత సమ్మపరిచేగా ఉండేదట. ఒక్కటని ఏముంది, యమునా నది కూడా పారేది అంటే సౌండ్ అవుతుందని చెప్పి అది అలా తన ప్రవాహాన్ని ఆపేసుకునేది. ఇక పక్షాదులన్నీ కూడా ఏవి పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసేవట. రాళ్ళు కూడా కరిగిపోయినాయి. ఆవులన్నీ గడ్డి మేస్తూ ఉంటాయి కదా, నోట్లో ఆ గడ్డి నమిలేటప్పుడు వచ్చే శబ్దానికి ఆ వేణునాదం వింటూ ఉన్నాయి చెవులు అలా పెద్దగా చేసుకుని. ఆ గడ్డి నమిలితేనట ఆ శబ్దానికి ఆ వినం తగ్గుతుందేమో, సరిగా వినిపించదేమో అని ఎంత మేరకు అవి నమిలి ఉన్నాయో అలాగే ఉండేటివట. అంటే ఆ గడ్డి కూడా మళ్ళీ ఇంకా నమిలేది చేసేవి కాబట్టి అంత నిర్వికారంగా ఉండిపోయాం. ఎక్కడ ఉన్నా అది అక్కడే. మనం చిన్నప్పుడు స్టాచ్యూ అని ఒక ఆట ఆడుకున్నాం, ఎలా ఉంటే అలా. మొత్తం ఆ అడవి, అందులో ఉన్న పశుపక్షాదులు, ఆ యమున నది, చెట్లు, వృక్షాలు, చిన్న చిన్న లతలు అన్ని కూడా ఆనందించినాయట పరమాత్మ యొక్క వేణునాదాన్ని విని. కాననాతమితవా
భవానపి స్నిగ్ధపతలే మనోరమే వ్యత్యయా కలిత పాదమాస్థితః ప్రత్యపూరయత వేణునాళికాం. కాననాంతమితవాన్ భవానపి స్నిగ్ధపాదపతలే మనోరమే వ్యత్యయా కలిత పాదమాస్థితః ప్రత్యపూరయత వేణునాళికాం. అయినట ఆ వేణువు తీసుకుని ఆ వేణువును అలా మోగిస్తూ ఉంటే మూసి తెరుస్తూ లయానుబద్ధంగా దాన్ని అట్లా తరలాంగుళీతలం అంటారు. అంటే వేళ్లను మూసి తీస్తూ తాళం అంటే లయ వాటితో పాటుగా ఆయన కాళ్లను కూడా అలా కదిలించేవాడటండి. పాదాలను వేణువు వాయిస్తూ ఉన్న ఆ భంగిమ ఉంది కదా, అది చూస్తూనే అంత ఆ వ్రజాంగనాహ అంటే ఆ గోపికలు ఎంతో పారవస్యం పొందేవారట. అంత అద్భుతంగా ఉండేవాడట స్వామి అది వేణునాదం చేస్తూ. ఆ వేణువు ఆయనకు చాలా చాలా ఇష్టమైనదటండి. ఎందుకు ఇష్టము అంటే అందులో ఏమి ఉండదనమాట ఆ వెదురు దానిలో. అంటే అంత పరమాత్మ కోసం అన్నట్లు ఉంటుంది, ఇంకేది దాచుకున్నట్లు ఉండదు అనమాట. అట్లాంటి ఆ వేణువు అంటే ఆయనకు చాలా ఇష్టం అంట. దానిపైన అలా వేళ్లు కదిలిస్తూ ఉంటే తాళం వేస్తున్నట్టుగా ఆ పాదాలు అలా 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 కదిపేవాడట. అట్లాంటి ఒక ఆకృతిని దాన్ని త్రిభంగి అంటారనమాట. అట్లాంటి ఒక మధురాకృతిని గోపికలు స్వామి ఎక్కడో వేణునాదం చేస్తున్నా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా తలుచుకొని ఎంతో మోహాన్ని పొందేవారట. అంత అద్భుతంగా ఆయన వేణునాదం చేసేవారట. వేణురంధ్రతర లాంగుళీతళం తాళ సంచలిత పాద పల్లవం తత్స్థితం తవ పరోక్షమప్యహో సంవిచింత్య ముముహుర్వ్రజాంగనాః. లాంగుళీతళం తాళ సంచలిత పాద పల్లవం తత్స్థితం తవ పరోక్షమప్యహో సంవిచింత్య ముముహుర్వ్రజాంగనాః. వీళ్ళు ఎప్పుడు పరమాత్మ దర్శనాన్ని కోరుకునే అట్లాంటి ఒక దేవతా స్త్రీలు అనమాట. ఖేచరీహి అంటే ఆకాశంలో తిరిగి దేవతా స్త్రీలు అనమాట. ఖగ అంటే పక్షులు, మృగాన్ అంటే అరణ్యంలో తిరిగే మృగాలు, పశువులు. ఇవన్నీ కూడా ఏ సంకోచము లేకుండా ఆకాశంలో తిరిగే దేవతా స్త్రీలు, పక్షులు, తర్వాత అరణ్యంలో తిరిగే మృగాలు, పశువులు కూడా ఏమి సంకోచము లేకుండా స్వామి యొక్క అంగ ప్రత్యంగాముల దర్శనము చేసినారట. అంటే దర్శించుకున్నారు ఆయన. త్వత్పద ప్రణయి, నీ పాద స్పర్శకు నోచుకున్న ఆ అడవి ఎంత ధన్యమో కదా. ఆ గోపాంగనలు చాలా ప్రశంసించినారటండి. అంటే మేమేదో ఇక్కడ ఉండిపోయినాము, నువ్వు అక్కడ అడవిలో నుంచి వేణుగానం చేస్తున్నావు, ఆ భూమి ఎంతటి నీ పాదస్పర్శకు నోచుకొని ఎంత ధన్యమో కదా అని. ఇదే మాటని శుకుల వారు కూడా భాగవతంలో చెప్తారండి. పరీక్షిత్తుకు శుకుల వారికి మధ్య జరుగుతున్న సంవాద రూపంలో ఉంది భాగవతం. అందులో కూడా అలాగే ఈ వర్ణన వస్తుందన్నమాట. అంటే ఈయన ఇట్లా వేణునాదం చేస్తూ ఉంటేనట దానికి 7 రంధ్రాలు ఉంటాయి. దాన్ని సప్త ఛిద్రములు అంటారు. సుశిరము అని కూడా అంటారు, సప్త సుశిరములు అని. దానిలో సప్త నాదాలు పలికించేవాడట. అది విని అట ఎంత అద్భుతంగా వర్ణిస్తారు అంటే, నది పారుతూ ఉంటుంది కదా యమునా నది, అది స్పీడ్ గా పోదటండి. ఎందుకు అంటే అప్పుడు వేగంగా వెళ్ళేటప్పుడు ఆ నది కొంచెం సౌండ్ చేస్తుంది కదా, అప్పుడు ఈ నాదం వినిపించదని నెమ్మదిగా శాంతంగా పోతుందట యమునా నది. ఆ వేణువు నాదం స్టార్ట్ అయిందంటూనే తన కదలికలు నెమ్మదిగా చేసుకుంటుందట ఆ సౌండ్ వింటూనే. ఇంకా ఏమంటారు, ఆవులు లేత గడ్డిని ఇష్టంగా తింటూ ఉంటాయట.
కొంచెం అట్లా నోట్లో పెట్టుకుని ఉంటాయంట ఆ గట్టిని. అది నమలాలి కదా, కచా 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 అని. ఈ వేణునాదం స్టార్ట్ అవుతూనే ఆ గడ్డిని నమలబట్టండి, అవి అట్లాగే నోట్లో పెట్టుకుని ఉండిపోతాయట. అంటే ఆ సౌండ్ కి ఇది మళ్ళీ వినమేమో, మిస్ అవుతామేమో అని అలా చూస్తూ ఉంటాయట. ఇంకా దూడలు పాలు తాగడానికని పరుగు పరుగున వచ్చి ఉంటాయట ఆవుల దగ్గరికి. అవి కూడా పాలు తాగేటప్పుడు ఆ శబ్దంతో ఈ వేణునాదం మిస్ అవుతామేమో అని అవి కూడా అలా సగం నోరు తెరుచుకుని అలా ఉండిపోతాయటండి. అట్లా అంటే అన్ని ఒకటేమే, అన్ని ఆవులు, జింకలు, అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని పశుపక్షాదులు అన్ని కూడా అంత మయమరచిపోతాయట. ఇంకా ఏం చేస్తారు అంటే చెట్లు ఉన్నాయి అక్కడ, చెట్లు, చేమలు అవన్నీ కూడా వీచే గాలి కూడా నెమ్మదిగా వేస్తుందట. నది సైలెంట్ అయిపోతుంది, వేగంగా వెళ్తే వేణునాదం నాకు మిస్ అవుతుంది, వినపడదు అని. చెట్లు, ప్రకృతి అంతా ఆస్వాదిస్తుందటండి ఆ నాదాన్ని. ఆ గోవర్ధన గిరి ఆస్వాదిస్తుందట. అక్కడ చిన్న చిన్న సెలయేర్లు ఉన్నాయి, తర్వాత కూర్చోవడానికి వీలుగా ఉండే అట్లాంటి రాళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆస్వాదించినాయి అని చెప్తారు భాగవతంలో. అంటే ఏది జడము కాదనమాట. మన భారతదేశ గుణధర్మం అది. మనం ఏం చేస్తామంటే అన్నిట్లో దేవుణ్ణి చూస్తాం కదా, కాబట్టి మనది సనాతన ధర్మము అంటారండి. ఏష ధర్మ సనాతన అని. ఇప్పుడు దాన్ని మనం హిందూ ధర్మము అని అంటున్నాం. దీని ప్రకారం ఎట్లా అంటే ఏ వస్తువు చూసినా అందులో ఒక చేతనం ఉంటుంది మనకు, అంటే చేతనముతో నిండిన జడం అనమాట. కాబట్టి అది రాళ్ళు కూడా ఆస్వాదించిన అనేది కరెక్టే. ఇప్పుడు ఒక పెన్ను ఉందనుకోండి, ఆ పెన్నుకు ఆ శక్తి వచ్చినది ఎక్కడి నుంచి అంటే పరమాత్మ, గణపతి నుంచి అని భావిస్తాం. యూజ్ అండ్ త్రో అనేది తక్కువ అనమాట. మనం అది కొత్తగా నేర్చుకుంటున్నాము, కానీ మన ధర్మంలో లేదు. ప్రతి దాన్ని మనము ఒక పుస్తకాన్ని, ఒక పెన్నును, అన్నిటినీ, అంటే దానికి ఒక కాలు తగిలితే మనం అందులో ఒక సన్నిధానాన్ని చూస్తాం కదా, చిన్న పిల్లకు కాలు తగిలిచ్చినా వాళ్ళు నమస్కారం చేసుకుంటాం. ఇట్లా అన్నమాట. ఇంకా ఎక్కడ తీర్థము కనిపిస్తే వాటిల్లో అంతా కూడా వీచే గాలిలో అన్ని చోట్ల మనం ఒక పరమాత్మ సన్నిధానాన్ని చూస్తాం. ఆ రకంగా ఇవన్నీ కూడా రమించినాయండి ఆయన యొక్క వేణుగానానికి. ఇంకా అట్లా త్రిభంగి ఆకృతి ఎట్లా ఉంది అంటే ఆయనకు ఒక నామం అన్నమాట. కృష్ణుడి నామాలలో త్రిభంగి మధురాకృతి అనే ఒక నామం. 3 చోట్ల అలా కొంచెం ఇలా వంగి ఉంటుంది అన్నమాట. కాలు ఉంటుంది ఇట్లా పెట్టుకొని, తర్వాత నడుము దగ్గర, మెడ దగ్గర 3 చోట్ల అలా కొంచెం వంపుతో ఉంటాడనమాట. అది త్రిభంగి అంటే 3 చోట్ల వంపు కలిగి నిలుచుకున్న పొజిషన్ అనమాట. ఇంకా ఎట్లా ఉన్నాడు అప్పుడు అంటే మామూలుగానే సౌందర్యము, చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండే స్వామి ఈ వేణుగానము చేసేటప్పుడు ఈ త్రిభంగి ఆకృతిలో ఉంటే సౌందర్య రాశి అని చెప్పొచ్చటండి. అలా ఉండేవాడట. అంటే కళ్ళను ఆర్పకుండా చూసేవారట. ఒకసారి చూస్తే మళ్ళీ ఇంకా కళ్ళు మూసుకోరట ఎవ్వరు. అట్లాగా దాన్ని వర్ణిస్తారు. ఎట్లా వర్ణిస్తారు అంటే మనకు ఒక మల్లెపూ వాసన ఆకర్షిస్తుంది, బాగా ఉంటుంది. కమలం, బాగా విచ్చుకున్న కమలం ఒక రకంగా అందంగా ఆకర్షిస్తుంది. ఆ కోకిల శబ్దము ఇష్టమవుతుంది. అట్లా ఒక్కొక్కటి ఒక్కో రకంగా మనల్ని ఆకర్షిస్తాయి బయట అంతా మనకు. అట్లా ఆకర్షించే అందమైన రూపాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఒక్క దగ్గరికి తెస్తే సర్వరూపేణ సర్వం కర్షతి ఇది కృష్ణ అన్నట్టు. ఎక్కడెక్కడ ఏమేమి ఆకర్షించే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గరికి తీసుకొని వస్తే అది కృష్ణుడు అని. అట్లా అంత ఆకర్షిస్తాడట. అలాంటి వేణుగానంలో ఆ త్రిభంగి అనే పొజిషన్ లో ఉన్న కృష్ణమూర్తిని చూడాలని అందరూ అంత తహతహలాడతారట. ప్రపంచాన్నే మర్చిపోతారట. పశువులు కూడా ఆకర్షింపబడతాయట. దూడలు, పశువులు అన్ని కూడా. అంటే తప్పిపోతామేమో, మిస్ అయిపోతామేమో మేము వేరే పని చేసుకుంటే అన్నట్లుగా చూస్తూ ఉంటాయట. అంత గొప్పగా వర్ణిస్తారు. నిర్విశంక భవ దంగదర్శినీ ఖేచరి ఖగమృగాన్ పశూనపి త్వత్పద ప్రణయికాననంచ తాః ధన్య ధన్యమితి నన్వమానయన్.
జయగురు ఆ వేణుగానం చేస్తూ ఉండేటప్పుడు ఆ మురళిని అలా పెదవుల దగ్గర పెట్టుకో అంటాడు కదండి. అది ఎంత అదృష్టము అనుకుంటున్నారు. ఆ మురళిది ఎంత అదృష్టము, నీ అధరామృతాన్ని తనివి తీరా అది పానం చేస్తోంది, ఎంత భాగ్యం దానిది అని చెప్పి అనుకుంటున్నారట ఆ గోపికా స్త్రీలు. మాకట్లాంటి అదృష్టం ఎప్పుడు కలగాలి. ఆ వేణునాదం చేసేటప్పుడు ఆ వేణువు ఏదైతే ఉందో అందులో లక్ష్మీదేవి సన్నిధానం ఉంటుందటండి. అందుకు అది అంత మధురంగా వస్తుంది అని చెప్తూ ఉంటారట. అట్లాంటి అదృష్టము ఆ వేణువుకు కలిగింది, ఆ వెదురు యొక్క ఆ వేణువుకు కలిగింది. మాకు అట్లాంటి అదృష్టం ఎప్పుడు కలుగుతుందో ఏమో, మాది అత్యాశ ఏమో అని అనుకుంటున్నారట. ముహురి మా సమాసం అంటే సమాముహన్ అంటే నిస్పృహ చెందినారంట వాళ్ళు. అంటే మాకు అట్లాంటి అదృష్టం మాకెక్కడ దొరుకుతుంది, మాది దురాశ ఏమో కదా అని చెప్పి సమాముహన్ అంటే నిస్పృహ చెందినారట. మరీ ఆ రకంగా భావించి ఆపిబేయమధరామృతం కదా వేణుభుక్త రసశేషమే కదా దూరతో బతకృతం దురాశయేతి ఆకులా ముహురిమా సమాముహన్. ఆపిబేయమధరామృతం కదా వేణుభుక్త రసశేషమే కదా దూరతో బతకృతం దురాశయేతి ఆకులా ముహురిమా సమాముహన్. ఇట్లా రోజు ఆ వేణుగానం విన్నప్పుడంతా ఈ గోపికా స్త్రీలంతా చాలా వివశులైపోతుంటారు. వాళ్ళ నిత్య కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసుకోలేకపోతూ ఉంటారు. స్వామి పట్ల ప్రేమానురాగాలు అతిశయంగా ప్రేమానురాగాలు కలిగేటట్ట. వాళ్ళు ఏ పని చేయడానికి ఇష్టం ఉండేది కాదట ఆ గోపికా స్త్రీలు. అట్లాంటి స్థితిని పొందినారు అని చెప్తున్నారు. ప్రత్యహంచ అంటే దినదినము అని, ప్రతిదినము లేక దినదినము అని, పునః మళ్ళా ఇత్తం అంటే ఈ రకంగా ఈ వేణునాదం వినే కొద్దీ వాళ్ళ పరిస్థితి ఎట్లా అయ్యేది అని చెప్తున్నారు. ప్రత్యహంచ పునరిత్తమంగనాః చిత్తయో నిజనితాదనుగ్రహాత్ బద్ధరాగ విభషాస్త్వయి ప్రభో నిత్యమాపురిహ కృత్యమూఢతాం. ఒక్కసారి చెప్పు. రాగం అంటే ప్రేమ. స్త్రీ పురుషులకు ఒకరిపైన ఒకరికి ప్రేమానురాగాలు కలుగుతాయి, స్వభావ సిద్ధంగా కలుగుతాయి. ఇంకా మోక్ష రూపమైన భక్తి కూడా కొంచెం ప్రయత్నం చేసి కష్టపడితే సిద్ధించవచ్చు, కానీ సిద్ధించకుండా కూడా పోవచ్చు, ఇంకా జన్మలు పడతాయి. కాకపోతే ఇక్కడ ఈ గోపికలు ఎంతటి అదృష్టవంతులు అంటే వాళ్లకు నీ పైన ప్రేమానురాగాలు తర్వాత మోక్షానికి కావలసిన వైరాగ్యము రెండు కూడా సిద్ధించినాయి అని చెప్తున్నారు. మనం భాగవతంలో చెప్పుకుంటూ ఉన్నాం. అంటే వైరాగ్యం ఉండాలి, విషయాల పట్ల ఆసక్తి ఉండకూడదు, పరమాత్మ పట్ల ఆసక్తి ఉండాలి. సేమ్ అదే ఈ గోపికలకు కలిగిందండి. అంటే నీ పైన ప్రేమానురాగాలు, మోక్షోపాయ రూపమైన సాంసారిక వైరాగ్యం రెండు సిద్ధించినాయి. ఎంత భాగ్యం వాళ్ళది అని చెప్తూ ఉన్నారు భట్టాద్రి. అట్లాంటి పరమాత్మ నన్ను కాపాడు ఆ మాట మర్చిపోరండి. ఎన్ని విషయాలు పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నా 10వ శ్లోకం వచ్చేటప్పటికి ఆఖరి శ్లోకంలో నాకు ఆరోగ్యం నువ్వు నన్ను కాపాడు అని ఖచ్చితంగా వేడుకుంటారనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. లబ్ధం ఆసీత్ అంటే రెండూ లభించినాయి. వాళ్ళ అదృష్టమే అదృష్టం, వాళ్ళ భాగ్యమే భాగ్యము అని చెప్తున్నారు. రాగస్తావజ్జాయతే హి స్వభావాత్ మోక్షోపాయో యత్నతస్యాన్నవా స్యాత్ తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీత్ భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేష. ఇక్కడ ఆ శుకుల వారు వర్ణిస్తారు అని చెప్తాను కదండి, అక్కడ చెప్తున్నారనమాట. అంటే ఈయన లక్ష్మీ రమణుడు ఎంత ఆ భూమి పుణ్యం చేసుకుందో, ఎక్కడంటే అక్కడ ఆ రాళ్ళ పైన కూర్చుంటాడు, ఆ గడ్డి పైన కూర్చుంటాడు, ఆ వేణునాదం చేస్తాడు. ఈ లీల చేయడానికి ఆ భూమిని ఆయన ఎన్నుకున్నాడు. ఆ మట్టి ఎంత అదృష్టం చేసిందో,
ఆ రాళ్ళు ఎంత అదృష్టం చేసినాయో, ఆ చెట్లు ఎంత అదృష్టం చేసినాయో, ఆ గడ్డి, యమున అన్ని అన్నమాట. అవి ఇవి అని కాదు, అన్ని కూడా అక్కడున్న ప్రతిదీ కూడా ఎంత అదృష్టం చేసినాయో. ఎందుకంటే అందరినీ ఆకర్షించే పరమాత్మ ఆ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఈ వేణుగానాన్ని చేసేవాడు కదా. ఆ భూమి ఎంత ధన్యమో అని వర్ణిస్తూ ఉన్నారనమాట ఆ వేణుగానము చేసిన ఆ ప్రదేశాన్ని. నెక్స్ట్